ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడలారా, ఈరోజు వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు అపోస్తుడైనటువంటి పేతురు గారు అననీయతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అననీయ, పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసగిస్తున్నావు అని అననీయతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు చూడండి, అననీయ దేవుని సన్నిధిలో మాట ఇచ్చింది ఒకటి, మాట తప్పేది మరొకటి. అననీయ ఒక విశ్వాసి, ఒక సంఘ సభ్యుడు, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకవలసిన వాడు. తన జీవితంలో మాట ఎందుకు తప్పుతున్నాడో తెలుసా? ద్రవ్యమును ఆశించి దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా కొంత దాచుకుని కొంత తీసుకుని వచ్చి దేవునికి ఇస్తా ఉన్నాడు. అటువంటి సందర్భంలో పేతురు అననీయను ప్రశ్నిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, అననీయ అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, సంఘానికి వెళ్ళేటువంటి దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు కదా, మందిరానికి వెళ్ళేటువంటి దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు కదా, దేవునిలో ఉంటూనే, ప్రార్థనకి వెళుతూనే, దేవుని మందిరానికి వెళుతూనే, వాక్యం చదువుతూనే, ప్రసంగాలు వింటూనే ఇంకా చాలామంది అబద్ధాలను విడిచిపెట్టని వారు చాలా మంది ఉన్నారండి. అననీయ చూడండి, అననీయతో పేతురు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మను ఎందుకు మోసగిస్తున్నావు? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళేవారు చాలా మంది అబద్ధం మాట్లాడటమే కాకుండా మోసం చేసేవారుగా కూడా ఉంటారండి. సంఘాన్ని మోసగించడం, కుటుంబాన్ని మోసగించడం, భార్యను మోసగించడం, భర్తను మోసగించడం, పిల్లలను మోసగించడం, తల్లిదండ్రులను మోసగించడం, ఇటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన విధానము చాలా మందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎలా ఉండాలి తెలుసా? ఒకటి, అబద్ధం అనేది మాట్లాడకూడదు. రెండవది, మోసపూరితమైనటువంటి ఆలోచన విధానం మనలోనికి రాకూడదు. ఎవరిని మోసగించకూడదు. ఒకటి, అననీయ అబద్ధం మాట్లాడేవాడిగా కనబడుతున్నాడు. రెండవది, పరిశుద్ధాత్మను మోసగించేవాడిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు మీరు మందిరానికి వెళుతున్నారు కదా, అబద్ధాలు మాట్లాడుతున్నారా? అబద్ధాలు మాట్లాడితే దేవుని సన్నిధికి వెళ్ళి మిమ్మలను మీరు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో అడగండి. ప్రభుని అడగండి, ప్రభువా, నేను అబద్ధములు మాట్లాడేవాడిని, నన్ను క్షమించండి అని ప్రభుని అడగండి. ఖచ్చితంగా నిన్ను, నీ ఇంటి వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఇకపోతే నువ్వు మోసగించేవాడిగా ఉన్నావా? మోసాలను విడిచిపెట్టలేకపోతున్నావా? మోసపూరితమైనటువంటి జీవితంలో, మోసపూరితమైనటువంటి ఆలోచనలో, మోసపూరితమైనటువంటి తలంపుల్లో ఇంకా నువ్వు జీవిస్తూనే నీ జీవితాన్ని గడుపుతున్నావా? అలా ఉండడానికి వీల్లేదు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానానికి నువ్వు రావాలి. అననీయ వలె ఉండడానికి వీల్లేదు. అననీయ చూడండి, ఒక విశ్వాసిగా ఉండి, ఒక సంఘ సభ్యుడిగా ఉండి, దేవుని మందిరానికి వస్తూ, వాక్యం చదువుతూ, వాక్య సందేశాలు వింటూ, తన జీవితంలో అబద్ధములను విడిచిపెట్టని వాడిగా మనకు కనబడుతున్నాడు. మోసపూరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టని వాడిగా మనకు కనబడుతున్నాడు. చివరికి అననీయకి ఏం జరిగిందో అన్న సంగతి బైబిల్లో రాయబడి ఉంది కదా, అదంతా మనందరికీ తెలిసిన విషయమే కదా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైనా కానీ దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించు. ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు. చాలా మంది స్వామి ఈ రోజున మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు, వాక్య సందేశాన్ని వినేవారు ఉన్నారు, వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండి విజ్ఞాపనలు, యోచనలు, ప్రార్థనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాయన. అయినా వారి జీవితంలో అబద్ధాలను విడిచిపెట్టలేని పరిస్థితి
అయినా వారి జీవితంలో మోసపూరితమైనటువంటి స్థితిని విడిచిపెట్టలేని పరిస్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. దయచేసి నాయన వారిని క్షమించండి. ప్రతి ఒక్కరూ ఆత్మానుసారమైనటువంటి రక్షణ పొందడానికి సహాయం చేయండి. పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించండి. నీ సేవకునిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.